దాగుడు మూతల ఆట. Remember the school days? Now go search. Run. అన్నా ఆడు డబ్బు తిరిగి తీసుకొస్తాడని నమ్మకం నాకైతే లేదు. వస్తాడురా, వస్తాడు. ఈ వేలు కట్ చేసి వీడియో తీసి వాట్సాప్ చేస్తే తప్పకుండా వస్తాడు. కూర్చో. అదే చేతులు నింపేశానుగా, నోటికి తీసుకొని పో. నీ బాయ్ ఫ్రెండ్ తో జాలీగా ఉండు. పో ఇక్కడి నుంచి పో. ఆ సంగతి నేను చూసుకుంటా. ఎలా అడ్డుకుంటే పొడిసేస్తాను రా. ఏం చేస్తున్నావురా? నేను కరెక్ట్ అబ్బా చేస్తున్నా. నువ్వు డబ్బులు తీసుకొని వదిలేస్తావు. ఆ నన్ను కిడ్నాప్ చేసి నా పెళ్లి ఆపినందుకు నేనెలా రివెంజ్ తెచ్చుకునేదే. ఇది ఇప్పుడు నేరుగా ఆడి దగ్గరికి వెళ్తుంది. వాళ్ళిద్దరిని ఒకే చోట పట్టుకుని కసాబిసా పొడిచి పారేసి నీ డబ్బు తీసుకొస్తా. అందాక వీళ్ళిద్దరిని నువ్వు చూసుకో. రేమదే నువ్వు నాతో రారా. ఆడితో చూసిన అమ్మాయి కదా అదే? అవునన్నా, ఆ అమ్మాయే. దాన్ని తీసుకొచ్చి బండిలో పడేస్తే ఆడి దగ్గర డబ్బులు లాక్కోవచ్చు. ఇప్పుడెలా లేపుకొచ్చేయగలం? ఎందుకురా? బండిలో ఖాళీ ఆడుందనే తీసుకొచ్చి నీ నెత్తి మీద కూర్చోబెట్టుకుంటావేంది? ఏంట్రా అందరూ నన్నే చూస్తున్నారు? ప్రొఫెసర్, మీకు మర్యాద ఇస్తే నన్నే అవమానిస్తారా? నేను వదిలిపెట్టను. నీ సంగతి తేలుస్తాను. దీన్ని పట్టుకుంటాడు దొరుకుతాడన్నావు. ఇప్పుడు దీన్నే ఎవడో ఎత్తుకెళ్ళాడు. అదేమి సమస్య కాదు. ఈడున్నాడు కదా, ఈ నెత్తికెళ్తే ఆడు దొరుకుతాడు. ఆ నెత్తికెళ్తే అది దొరుకుద్దబ్బా. బ్రదర్, ఆ ముందు వెళ్తున్న తెల్ల అమ్మని మీరా? సారీ బ్రదర్. ఎవడో ఎత్తుకెళ్తున్నాడు. ఇది కూడా పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఒకటి నెత్తికెళ్ళాడు కదా, ఆడిని పట్టుకుంటే ఈడు దొరుకుతాడు, ఈయన్ని పట్టుకుంటే ఆడు దొరుకుతాడు, ఆడిని పట్టుకుంటే అది దొరుకుద్ది. నీకు అర్థం కాలేదనుకుంటా. సెంటర్ స్టాండ్ వేసి లైట్ ఆఫ్ చెయ్యి, బాగా అర్థమయ్యేలా చెప్తా. ఎవరిని ఎత్తుకెళ్లాలో నువ్వు చూపించు, నేను చూసుకుంటా. నువ్వేం మాట్లాడకు. హలో, మాట్లాడరా. నువ్వు పెద్ద పుడింగివా? హౌ కెన్ యు పిచ్చా? నీకు మాట్లాడరా. ఏమా, ఒక బాయ్ ఫ్రెండ్ ఇలాగా తిడతా? వాడు కోప్పడి బ్రేకప్ చెప్తే నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోవాలి? నువ్వు ఫ్రాడ్ అయితే వాడు నీకంటే పెద్ద ఫ్రాడు. హలో చెప్పరా. ఎవరిని? నా బ్లేడ్ బాబు లైన్ లో ఉన్నాడన్న. ఆ నాన్ సెన్స్ గాడు ఉంటే ఒక్కడవా లేకుంటే ఒక్కడవా? ఫోన్ కట్ చేయరు. ఈడొక్కడ సావగొడుతున్నాడు. హలో హలో
నీ లవర్ నా దగ్గరే ఉందిరా. నా డబ్బు గాని ఇవ్వకపోతే నిన్ను నీ లవర్ ని చంపేస్తాన్రా. Kill me? ఏంటమ్మా నిన్ను చంపేస్తానని చెప్తే నీ బాయ్ ఫ్రెండ్ నవ్వుతున్నాడు. రేయ్, మగాడివైతే అడ్రస్ చెప్పరా. I'm in my home, the French castle. ఏంటది ఫ్రెంచ్ కాసిలా? ల్యాండ్ మార్క్ చెప్పరా. మనుషులు లేకుండా అనాథగా ఒక రోడ్ ఉంటుంది. దూరంగా కుక్కర్చే శబ్దం వినపడుతుంది. ఒక నక్కలా అరుస్తున్నాడేంటి? అక్కడ డెడ్ ఎండ్ కిరా. అక్కడే ఫ్రెంచ్ క్యాసిల్ ఉంటుంది. ఏంట్రా దెయ్యం బంగ్లాకి ల్యాండ్ మార్క్ చెప్పినట్టు చెప్తే భయపడతాం అనుకున్నావా? ఇప్పుడు వస్తాన్రా. Most welcome. We need more participants. Please come. Please come. రేయ్, గూగుల్ మ్యాప్ లో ఫ్రెంచ్ కాసులు ఎక్కడుందో చూడు. ఏయ్, మాట్లాడావు కదా, ఫోన్ ఇవ్వరా. ఇదిగో. హలో, తుడిచివ్వు. ఛీ! ఇదిగో. ఒరే ఛా, ఈడొకడురా. ఫ్రెంచ్ క్యాసిల్కి వెంటనే పోనీ. అదే నా అడ్రస్. అవును. సారీ బ్రదర్. సారీనా? థ్యాంక్స్ కదా చెప్పాలి. ఏంట్రా ఒక్కొక్కడు నన్ను బండిలో వచ్చి తోసేసి వెళ్తున్నారు? మిమ్మల్ని ఊరికి వదిలిపెట్టను రా. నేను చూడడానికే సైలెంట్, ముట్టుకుంటే వైలెంట్. సారీ డాగ్స్, క్షమించండి. టైమింగ్ తెలియక రైమింగ్ మాట్లాడాను, అది నా తప్పే. అమ్మో. పోరా, నన్ను భయపెట్టిస్తాడు. రక్తం తాగే దయ్యమేమో నన్ను భయపడ్డాను మావా. ఇలాంటి ఓల్డ్ స్టైల్ కామెడీ చేయడం ఎప్పుడు ఏంట్రా ఇది? అట్టిపండ్లు అగరవతులు కూర్చున్నట్టు వెళ్ళి పీకురారా. పీకితే నొప్పడుతుంది. అందుకని అవార్డు తీసుకున్నట్టు అలాగే ఉంచుకుంటావా? త్వరగా అంటే టైం వెళ్ళరా. నేనేం చేయలేదు. ఏదో రైమింగ్తో కామెడీ చేస్తామని తెలుసు, కానీ మనస్సాక్షి లేకుండా ఈ టైంలో చేస్తున్నావే. మనం వెతుకుతున్న బొమ్మ
ఆ పిల్ల దెయ్యం దగ్గరే ఉంది. ఆ బొమ్మను మనం తీసుకుంటేనే మనం ఇక్కడి నుంచి బయటికి వెళ్ళగలం. నువ్వేంట్రా అంటున్నావు? అయ్యయ్యో, మామూలుగానే ఒక పాప నువ్వు మామూలుగానే చెప్పు. మామూలుగానే ఒక పాప చేతుల్లోంచి బొమ్మ లాక్కుంటే అది దెయ్యంలా అరుస్తుంది. ఇదేమో అసలే దెయ్యం పిల్ల, లాక్కున్నాము చచ్చామే. నువ్వు ఎప్పుడు నెగిటివ్ గానే మాట్లాడతావు. చూడు మావా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పు, మేము అది చేస్తాం. మనం కీ సాధిద్దాం, గెలుద్దాం. సూపర్. నేను చెప్పే జాగ్రత్తగా వినండి. నేను ఈ కబోర్డ్లో దాక్కుని ఉంటాను, నువ్వు ఆపోజిట్లో ఉన్న ఆ కబోర్డ్ దగ్గర దాక్కో. రే బాలు, నువ్వు ఈ మోటార్ దగ్గర ఉండాలి. ఆ పిల్ల వచ్చినప్పుడు నేను డోర్ తడతాను, తను నా వైపు వస్తుంది. అప్పుడు నువ్వు డోర్ తట్టాలి, తను నీ వైపు తిరుగుతుంది. నేను డోర్ ఓపెన్ చేసి వీడికి సిగ్నల్ ఇస్తాను, వీడు మిషన్ ఆన్ చేస్తాడు. నేను ఆ హోస్ సహాయంతో ఆ పిల్ల వెనుకున్న బొమ్మని లాగేసుకుంటాను. ప్లాన్ అర్థమైంది కదా? సతీష్, అదంతా ఓకే, కానీ ఇప్పుడు ఇక్కడికి దయ్యాన్ని ఎలా రప్పించాలి? అరవాలి. ఎవరు? నువ్వే. ఏంటిది పనిచేయడం లేదు? మనం ఓడిపోయాం మావా. నిన్ను దేంతో కొడతానో తెలీదు. ఆన్ చేయరా సరిగ్గా. నేను చూస్తూనే ఉన్నా, ఎప్పుడు నా మీదే కోపడుతున్నావు. నేను కరెక్ట్ గానే తిప్పాను, అది పని చేయకపోతే నన్నేం చేయమంటావు? అమ్మయ్యా. అరచ్చా. అమ్మా. ఎందుకు టెన్షన్ అవుతున్నావు? ఏమైందో చూసి వస్తానుండు.